హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, పిక్సెల్ ల్యాబ్లో ఏ రకంగా చేసుకోవాలన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. థంబ్నెయిల్ ఏ రకంగా చేసుకోవాలో. థంబ్నెయిల్ అనేది మన వీడియోలకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. థంబ్నెయిల్ చూసే చాలా మంది క్లిక్ చేసి చూస్తారండి మన వీడియోని. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మన థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. థంబ్నెయిల్లో ఏం మ్యాటర్ రాసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ థంబ్నెయిల్లో ఉన్న మ్యాటర్ని చదివి క్లిక్ చేస్తారు కదండి. మరి అలాంటి థాట్ అన్నది మనకి ఏ రకంగా రావాలి, మరి అలాంటి ఐడియాలు ఎలా రావాలి నా వీడియోలకి ఏవైతే చేద్దాం అనుకుంటారో. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చికెన్ బిర్యానీ గురించి చేద్దాం అనుకుంటున్నారు వీడియో అనుకుందాం. చికెన్ బిర్యానీ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు థంబ్నెయిల్స్ వస్తాయి, చాలా థంబ్నెయిల్స్ వస్తాయి, చాలా రకాల ఐటమ్స్ వస్తాయి. మీకు ఈ ఇయర్లో ఎండ్ కాకముందుకే రీసెంట్గా ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉన్నాయి, ఏ థంబ్నెయిల్ చూసి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ థంబ్నెయిల్ ఎలా పెట్టారు, మ్యాటర్ ఏం రాశారు, కింద టైటిల్ ఏం రాశారు, ఒకసారి మీరు మోడిఫై చేసుకోండి. ఒకసారి చూసుకోండి. చూసి దాన్ని బట్టి మీరు కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి ఆ టైప్ ఆఫ్లుగా రాసే అవకాశం అయితే చేయండి. అంటే వాళ్ళు ఏది రాశారో అదే రాయమని కాదు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏది రాశారో అది రాయమని కాదు. అంటే ఆ టైప్ వాళ్ళు రాసిన దాన్ని మీరు కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు కూడా అలా ఆ టైప్లో అట్రాక్టివ్గా ఉండేటట్టుగా మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయండి. అంటే కొంచెం మాడిఫై చేసుకొని, కొంచెం అటు ఇటుగా మాడిఫై చేసుకొని మీరు అనేది మీ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయండి. టైటిల్ కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని కూడా కొంచెం అటు ఇటుగా మాడిఫై చేసుకొని మీరు అనేది చేయండి. ఎందుకంటే మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఏది తెలియదు. ఏం పెడితే జనాలు క్లిక్ చేస్తారు, ఏం పెడితే చూస్తారు అనే ఐడియా అనేది మనకు రానప్పుడు మనకు అన్ని యూట్యూబే నేర్పిస్తుంది. యూట్యూబ్లో పోయి సెర్చ్ చేయండి. ఏదైతే వచ్చిందో మ్యాటర్ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిందో, ఎక్కువ వ్యూస్ వచ్చినదో ఉన్నదో ఛానల్ వీడియో దాన్ని చూడండి. ఎలాంటి మ్యాటర్ రాసారు, ఏ టైప్ ఆఫ్గా చేసారు థంబ్నెయిల్ అనేది ఒకసారి మీరు చూసుకొని ఆ టైప్ ఆఫ్ కనుక మీరు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసారనుకో మీకు కూడా తప్పకుండా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఏ రకంగా మనం చేయాలన్న ప్రాసెస్ అయితే నేను చూపిస్తా. పిక్సెల్ ల్యాబ్లో ఈజీగా ఒక 5 minutes కనుక మీరు కేటాయించినట్టయితే మీరు అనేది మీ థంబ్నెయిల్ మీ చేతితో చేసుకోవచ్చు అండి. ఎవ్వరికి డబ్బులు ఇచ్చి మనం చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒకసారి కొంచెం టైం స్పెండ్ చేయండి. రాకపోతే ఒకటికి 5 సార్లు చూసుకొని నేర్చుకొని మరి చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మాత్రం వీడియోలోకి అయితే వెళ్తాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇట్లా ఫోన్ ఓపెన్ చేసుకొని మనమైతే 2 యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇమేజెస్ సెర్చ్ అండి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఇక చూశారు కదా, ఇక ఇది అన్నది ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇట్లా క్లిక్ చేసినట్టయితే మనకు ఏ ఇమేజెస్ కావాలన్నా కూడా ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసినాం అనుకో ఆ ఇమేజెస్ అయితే వచ్చేస్తాయండి. అవి ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. సపోజ్ ఒకటి చూపిస్తా మీకు చూడండి. ఇప్పుడు ఇక పిక్సెల్ యాప్ది ఆ ఫోటో కావాలనుకుంటున్నాను నేను. ఈ రకంగా టైప్ చేసి పెట్టినాం అనుకో చాలా ఆప్షన్స్ వస్తాయి కదా. ఇందులో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉన్నదిగా, నేను ఇక్కడ నేమ్ ఉన్నాయి తీసుకోకండి. నేమ్ లేకోకుండా ఖాళీగా ఉన్నాయి కదా, వాటిని మాత్రమే తీసుకోండి. ఇది చూడండి, ఇక దీనికైతే మా బ్యాక్గ్రౌండ్ అయినా చుట్టుపక్కల ఎలాంటి నేమ్స్ అయితే లేవు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సింబల్ ఉన్నది కదా, డౌన్లోడ్ సింబల్, దాన్ని అనేది క్లిక్ చేసినట్టయితే విత్ ఇన్ సెకండ్లో మనకైతే గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ రకంగా మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఇందులో దొరుకుతాయండి. ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలి యాప్. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యాప్లోకి అయితే వెళ్ళిన తర్వాతకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాతకి ఇక్కడైతే 3 dots ఉన్నాయి కదా, దీన్ని అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇమేజ్ సైజ్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఈ యారో గుర్తున్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ థంబ్నెయిల్ గురించి యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి ఆప్షన్ ఉన్నది. దీన్ని క్లిక్ చేసుకుంటే మన థంబ్నెయిల్ ఉన్నది ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అన్నది వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఈ న్యూ టెక్స్ట్ ఉన్నది కదా, ఇది డిలీట్ చేసుకోవాలి. ఈ రకంగా డిలీట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఖాళీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది కదా, దీన్ని అనేది మనకు నచ్చిన యొక్క కలర్స్లోకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ కలర్స్ ఉన్నదిగా,
ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అయితే ఇక్కడ ఇలా కలర్స్ వస్తుంది. ఈ కలర్ అన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి అన్ని కలర్స్లలో కనిపిస్తుంది. కావాలంటే ఇది ఓకే చేసుకోవచ్చు. లేదంటేనో మనం 2 కలర్స్ కలిసినట్టుగా రావాలి అనుకుంటే మాత్రం ఈ గ్రేడియంట్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని చూడండి ఏ రకంగా అడ్జస్ట్మెంట్ చేస్తానో. ఇక్కడైతే ప్లస్ సింబల్ ఉన్నది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి ఈ కలర్ ఇది ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ కలర్ మీకు కావాలనుకుంటారో దాని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలరును బ్లాక్ అన్నది కావాలనుకుంటున్నా. చూడండి అడ్జస్ట్మెంట్ అయితే చేసి మీకు చూపిస్తా. ఇంకా ఈ రకంగా ఓకే చేసుకున్న తర్వాతకి దీన్ని పట్టుకొని ఇలా మనం ఈ రకంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మనకు పూర్తిగా రెడ్ కావాలా లేకపోతే ఇక్కడ సైడ్కి అన్నది ఈ కలర్స్ అన్నది అడ్జస్ట్మెంట్ కావాలన్నది ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ కలర్స్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ ఏ కలర్ కావాలో మనకు చూజ్ చేసుకోవచ్చు. చూడండి మనం ఇక్కడ రౌండ్గా తిప్పుతుంటే మనకు కలర్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఏ కలర్ కావాలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ చూశారు కదా ఏ రకంగా వచ్చిందో. నాకు ఈ మాత్రం చాలు బ్లూ కలర్ అన్నది. ఇక్కడ ఓకే చేసుకుంటున్నా. ఈ టైప్లో వచ్చింది కదా, వచ్చింది. ఇక్కడ రైట్ సింబల్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ అయితే మనమైతే ఇక్కడ మన ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడైతే ప్లస్ సింబల్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉన్నది కదా, ఇక్కడైతే గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాతకి మనమైతే ఒక ఫోటోని అయితే రిమూవ్ చేసుకోవాలి. దానికి క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ రిమూవ్ పీజీ అని టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పీజీ అని టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు అప్లోడ్ ఇమేజ్ అని ఉన్నది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మన ఏ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి నేనైతే ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. తర్వాతకి నెక్స్ట్ మా బ్యాక్గ్రౌండ్ అంతా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. చూడండి రిమూవ్ అయితే అవుతున్నది. చూడండి క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తున్నది కదా మీకైతే. ఇక్కడ చూడండి మొత్తం రిమూవ్ అయితే అయిన తర్వాత కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే విత్ ఇన్ సెకండ్లోనే మీకు డౌన్లోడ్ అయితే అవుతుందండి. ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్నవన్నీ గ్యాలరీలో ఉంటాయి. గ్యాలరీలో నుంచి డౌన్లోడ్ చేసుకున్న మన ఇమోజ్ని అయితే తీసుకోవాలండి. ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. చూడండి ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఉన్నది కదా, ఇక్కడ లేయర్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే లాక్ అయిపోతుంది. మనం లాక్ అయిన తర్వాత చూడండి ఇలా ఏ రకంగా మనం చేసినా కూడా ఫోటో అన్నది కదలకోకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం టెక్స్ట్ అయితే రాసుకుందాం. అయితే దానికైతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా, మళ్ళీ ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ షేప్ తీసుకుందాం. షేప్స్ అనేది ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడైతే నేను థంబ్నెయిల్కి సంబంధించి షేప్ అయితే తీసుకుంటున్నా. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ ఇచ్చేసుకొని నెక్స్ట్ చూడండి కింద ఇక్కడ మా మిడిల్లో ఉన్నది కదా ఆప్షను, ఈ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే చూడండి ఇది మనం మన ఫోటోకి బ్యాక్ పోవాలంటే ఇది టు బ్యాక్ అని ఉన్నది కదా, ఈ ఆప్షన్ అన్నది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే నా ఫోటో బ్యాక్ వెళ్ళిపోతుంది. చూశారు కదా. మళ్ళీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడ పెట్టేయాలి అనుకుంటే ఆ రకంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని దీనికి కలర్ అయితే మనం ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి కలర్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనకు చూడండి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేస్తాయి. నేనైతే ఈ గ్రీన్ కలర్ అయితే
చూజ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ అనేది ఇచ్చేసిన తర్వాత దీనికి మనం కొంచెం షాడో ఇచ్చేద్దాం. కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకొని నేను డార్క్ బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. బ్లాక్ కలర్ అనేది క్లిక్ చేసుకున్నా. ఇచ్చేసిన తర్వాతకి మనకు ఎంత కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా కిందికి స్క్రోల్ చేసి ఇలా చూడండి, దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ రైట్ సింబల్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇన్నర్ షాడో ఉన్నది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ చేసుకొని బ్లాక్ అన్నది పెట్టేసి ఇక్కడ కూడా చూడండి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాతకి మనమైతే ఇక్కడ టెక్స్ట్ అన్నది రాసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసి నేను ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఏ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉన్నది, ఈ ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని న్యూ టెక్స్ట్ ఉన్నది కదా, దాన్ని క్లియర్ చేసేసి నేనైతే ఇక్కడ థంబ్నెయిల్ అని టైప్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి థంబ్నెయిల్ అని టైప్ చేసిన కదా, దీన్ని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని ఈ రకంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ థంబ్నెయిల్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ ఈ రకంగా పెద్దగా అడ్జస్ట్మెంట్ అనేది చేసిన తర్వాతకి దీనికి మనం 3Dలో ఇచ్చేద్దాం. 3Dకి ఇచ్చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, దీనికైతే మనం థంబ్నెయిల్కి కొంచెం 3D టైప్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నా. 3D టైప్లో ఇవ్వాలంటే ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే చూడండి దీనికి చాలా రకాల ఆప్షన్స్ అయితే వచ్చినాయి. దీన్ని అయితే నేను చూడండి షాడో ఉన్నది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటున్నా. రైట్ టిక్ ఇచ్చేసిన ఇన్నర్ షాడో ఉన్నదిగా, దాన్ని ఒకసారి ట్రై చేస్తున్నా. ఇది కొంచెం బ్లర్గా వస్తుంది కాబట్టి వద్దనుకొని ఇక్కడ 3D టెక్స్ట్ అని ఉన్నది చూసారా, 3D టెక్స్ట్, ఇంకో ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసుకుంటున్నా. ఎనేబుల్ చేసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదిగా, చూశారు కదా ఏ రకంగా అడ్జస్ట్మెంట్ అన్నది అవుతున్నదో. చూశారు కదా ఈ రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. మీకు నచ్చినట్టుగా మీరు ఈ ఆప్షన్స్ అనేవి చూసుకొని మీరు చేసుకోవచ్చండి. అయితే ఈ థంబ్నెయిల్ ఆప్షన్ని మనం ఒకసారి ఏ రకంగా దీని యొక్క ఫాంట్ ఒక స్టైల్ కూడా మార్చేద్దాం. ఇక్కడ ఏబీ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఏమైనా ఉంటేనో మై ఫాంట్స్లోకి వెళ్ళిపోతాయి, లేదంటే ఇక్కడ చూసి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన, చూసుకుంటున్నా ఏది బాగుంటుందని. ఇది బాగానే ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకుంటున్నా. ఓకే చేసుకొని చూడండి ఇప్పుడు బాగుంది కదా థంబ్నెయిల్ అన్నది. దీనికి కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. కలర్ ఇవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. కలర్ చూడండి, కలర్ అన్నది ఏ రకంగా వచ్చిందో. దీన్ని ఓకే చేసుకొని దీనికి మళ్ళీ మనం షాడోగా ఇచ్చినాం అనుకో, అడ్జస్ట్మెంట్ కొంచెం అటు ఇటు చేసుకుంటే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఈ రకంగా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీరు ఇది చూడండి, ఇదేమో ఈ రకంగా ఇటు ఇటు ఇట్లా పెద్దగా చేసుకొని ఇటు చిన్నగా ఇట్లా ఈ రకంగా చేసేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసేటట్టుగా ఉంటుంది. కింద ఉన్న బ్యాక్గ్రౌండ్కి కూడా ఒకసారి అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం.
ఇక్కడ చూడండి, చూశారు కదా థంబ్నెయిల్ అన్నది ఏ రకంగా ఉన్నదో. దీన్ని ఇప్పుడు పైన మళ్ళీ ఇంకొక టెక్స్ట్ అయితే మనం రాసుకుందాం. మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా, షేప్ తీసుకుందాం. షేప్ అన్నది తీసుకొని చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. ఈజీగా 2 minutesలో ఎలా చేసుకోవాలన్నట్టుగా టెక్స్ట్ అయితే రాసుకుందాం. దీనికి ఒకసారి కలర్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉన్నదిగా, మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేసుకొని డార్క్ బ్లాక్ కలర్ వేసుకొని రైట్ టిక్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ అని ఉన్నది కదా, ఎడిట్ అనేది ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అదన్నా టైప్ చేయండి. ఈ రకంగా సెట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఓకే అని నొక్కేసి క్లిక్ చేసి దీన్ని ఒక ఫాంట్ యొక్క సైజు ఒక స్టైల్ని మార్చేద్దాం. ఇక్కడ ఏబీ ఫాంట్ ఉన్నది కదా, ఈ ఆప్షను, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి ఒకసారి ఏదైతే మీకు నీట్గా అనిపిస్తున్నది అన్నది. ఇదేది బాగుంది, దీన్ని ఓకే చేసుకొని నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నానండి. ఇట్లా ఎడిట్ చేయాలంటే దీన్ని ఎడిట్గా చేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఓకే. దీనికి కూడా కలర్ ఇచ్చేద్దాం. ఒకసారి చూద్దాం. కలర్ ఇచ్చేసి ఎల్లో కలర్ చేద్దాం. ఎల్లో కలర్ అయితే బాగుంది. ఇక్కడ రైట్ టిక్ అనేది ఇచ్చేసి దీనికి ఒకసారి షాడో ఇచ్చేసి చూద్దాం. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఒకసారి చూడండి, లాస్ట్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సులువుగా 5 minutesలో ఉన్నది కదా, కింద కూడా అదే రకంగా డబల్ అన్నది వచ్చేస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే అది పెట్టేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని కూడా మనం ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. దీన్ని క్లిక్ చేసుకొని లాక్ చేసేద్దాం. ఇక్కడ థంబ్నెయిల్ ఉన్నది కదా, దాన్ని కూడా లాక్ చేసేద్దాం. లాక్ చేసి మళ్ళీ ఈ లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తేనే మళ్ళీ బ్యాక్ పోతుంది. మళ్ళీ ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాతకి సులువుగా 5 minutesలో థంబ్నెయిల్ చేయడం ఎలా అన్నది మనం టైప్ చేసి పెట్టేద్దాం. అయితే మళ్ళీ ప్లస్ సింబల్ ఉన్నది క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ ఉన్నదిగా, మళ్ళీ దీన్ని షేప్ని క్లిక్ చేసుకొని చేయడం ఎలా అన్న ఆప్షన్ని ఇక్కడ రాయాలి. దీనికి ఈ రకంగా చేసి పెట్టేసి ఓకే చేసేద్దాం. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి కలర్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ కలర్స్లోకి వెళ్ళిపోయి క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకొని ఈ రెడ్ కలరే ఉంచేద్దాం. ఇప్పుడైతే ఓకే చేసేసి దీనికి మళ్ళీ టెక్స్ట్ అనేది రాసేద్దాం. ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కేసి టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఎడిట్ అని ఉన్నదిగా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ న్యూ టెక్స్ట్ ఉన్నది అంతా క్లియర్ చేసేసి చేయడం ఎలా అన్నది టైప్ చేద్దాం. చూడండి, చేయడం ఎలా అని టైప్ చేసి ఓకే చేసేద్దాం. ఓకే చేసేసి దీని యొక్క ఫాంట్ యొక్క అడ్జస్ట్మెంట్ కూడా చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఫాంట్ ఇదే బాగుంది. ఇది కూడా ఓకే చేసేసుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేద్దాం. దీనికి షాడో ఇచ్చేద్దాం. ఒకసారి చూడండి, చూసారు కదా చేయడం ఎలా అన్నది. ఈ రకంగా చేసుకొని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. అది కూడా నేను చెప్పాను కదా, ఇమేజెస్ సెర్చ్లో ఉన్నది.
అది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. మళ్ళీ ప్లస్ సింబల్ను క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఉన్నదిగా, దాన్ని క్లిక్ చేసి మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆప్షన్ అవన్నీ ఒక దాంట్లోకి వచ్చి ఉంటాయండి. దాన్ని మనం పిక్చర్స్ అని ఉంటాయి, ఆప్షన్లో మనం ఉంటాయి. దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి అన్నది చూసుకొని తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మార్క్ది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. నేను అడ్జస్ట్మెంట్ అన్నది చేసుకుంటున్నా. సరే చూడండి, రకంగా చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం కలర్ అయితే మార్చుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలరు చూడండి. దీనికి షాడో ఇవ్వచ్చు, స్ట్రోక్ అంటే లైన్ చుట్టూ ఉన్న లైన్ అయినది మనం ఇవ్వచ్చు. ఈ రకంగా బ్లాక్ అయినా స్ట్రోక్ అన్నది ఈ రకంగా ఇచ్చేయచ్చు. షాడో ఇవ్వాలనుకున్నా కూడా ఈ రకంగా షాడో ఇవ్వచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం అనేది థంబ్నెయిల్ అన్నది ఈజీ మెథడ్లో చెప్పానండి. ఈజీగా మీరు ఏ రకంగా చేసుకోవాలి అని ఆలోచిస్తే మాత్రం ఈ టైప్లో చేసుకోవచ్చు అండి ఈజీగా. ఇక వీటన్నిటిని లాక్ చేసేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఒకసారి నా ఫోటోకి కూడా స్ట్రోక్ అనేది ఒకసారి ఇచ్చేద్దాం అనేసి చూడండి. స్ట్రోక్ ఇచ్చింది ఈ టైప్లో ఉన్నది, చూశారు కదా. థంబ్నెయిల్ అనేది 5 minutesలో సులువుగా ఎలా చేసుకోవాలో ఈ రకంగా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ లాగా ఉన్నది కదా, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండి థంబ్నెయిల్ అన్నది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి సేవ్ టు గ్యాలరీ అని ఉన్నదిగా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. వితిన్ సెకండ్లో డౌన్లోడ్ అయ్యి ఉంటుందండి. మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. మనం చూసుకున్నట్టయితే అలా పిక్సెల్ ల్యాబ్లో డౌన్లోడ్ అయినవన్నీ కనిపిస్తాయండి. అందులోకి పోయి చూసినట్టయితే ఆ రకంగా మనం థంబ్నెయిల్ అన్నది చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.